మట్టి కొట్టుకొని మేము ముందుకు వస్తున్నాం. మండల్ కమిటీ రిపోర్ట్ ఆ రోజు 50% పైచిలకు బీసీలు ఉన్నారు ఈ దేశంలో, చట్టసభలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే మండల్ కు కమండల్ అని పేరు చెప్పిన బీజేపీ సన్నాసులారా ఇలా బీసీల ఓట్లకి హక్కు ఎక్కడని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇక మా కాగా గుర్తొస్తున్నాడు సిద్దిపేట రాగానే గద్దెలు కామోగులో వండుకున్నాడు. నీ క్యాండిడేట్ లేరు కాగా 3 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ క్యాండిడేట్ లేని ఇలా బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయిందిగా. బిఆర్ఎస్ పార్టీని బీజేపీకి అవుట్ సోర్సింగ్ ఇండియా కేసీఆర్. ఎందుకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేరు? ఈ నడిగడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే ఓట్లు పోవాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిస్తే ఏం జరుగుతుందో మీ అందరితో చెప్పిపోవడానికే మేము అందరికి ఇక్కడికి వచ్చాం. మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పి మా శివచరణ్ రెడ్డి ఇక్కడికి వచ్చిండు. ఎందుకు వచ్చింది? ఆ గ్రాడ్యుయేట్ సెమినర్స్కి సంబంధించిన అంశం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో 56,000 పైచిలకు ఉద్యోగాలు నింపిన ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 5 సంవత్సరాల్లో 2 లక్షల పైచిలకు ఉద్యోగాల కల్పనే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇప్పుడే చెప్పిన మిత్రుడు ఎస్సీ వర్గీకరణే కాదు, ఈ రాష్ట్రంలో 42% బీసీలకు స్థానిక సంస్థల్లో ఉద్యోగ విద్యా ఉపాధి అవకాశాల్లో రేపు చట్టం రాబోతుంది. 1 నుంచి 5 వరకు జరగబోయే మండల సమావేశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. బీసీలకు ఇంత మాత్రం స్వాతంత్రం ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం, అది తెలంగాణ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు కూడా నేను చూసిన కాగా కాల్కేకర్ కమిటీ రిపోర్టే రాలే. మండల్ కమిటీ రిపోర్టు Subscribe us and press the bell icon for more interesting updates.